బర్మా కాందిశీకుల కష్టాలను సామాజిక కోణం నుంచి పుస్తక రూపంలో ఆవిష్కృతం చేయడం రచయిత హరి వెంకటరమణకే చెల్లిందని మార్కిస్టు అధ్యయన కేంద్రం అధ్యక్షులు జెవి సత్యనారాయణమూర్తి అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో బర్మా క్యాంపు కథలు పేరుతో రచించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఊహాజనితమైన కథలున్న వాస్తవాలను వెలుగులోకి తెచ్చే ఇటువంటి కథలు అనేకం రావాలని ఆయన ఆకాంక్షించారు. పుస్తక రచయిత హరి వెంకటరమణ మాట్లాడుతూ మొట్టమొదటి కాందిశీకుల కథలుగా ఈ పుస్తకం నిలిచిపోతుందన్నారు. హరి వెంకటరమణ రాసినటువంటి బర్మా క్యాంపు కథలు పుస్తక ఆవిష్కరణ ఈరోజు ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో జరిగింది. ఈరోజు బర్మా క్యాంపు కథలు అంటే ఒక విధంగా రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంగా తర్వాత బర్మాలో నవీన్ అధ్యక్షుడైన తర్వాత ఆ దేశానికి అక్కడ మిలిటరీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వలస వెళ్ళిన తెలుగు వాళ్ళందరినీ వెనక్కి పంపించినప్పుడు ఆ క్రమంలో ఏర్పడినటువంటిది. ఆ రోజుకి అది శ్మశానమే చివర. ఎక్కడైనా ఊరికి శ్మశానం చివర ఉంటుంది. శ్మశానానికి మీదన ఈ క్యాంపును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆ క్యాంప్ ఏర్పడిన తర్వాత చుట్టుపక్కల ఆవాసాలు కూడా పెరిగాయి. ఆ క్రమంలో హరి అక్కడే నివాసం ఉండి చిన్నప్పటి నుంచి తాను చూసినటువంటి దాన్ని అక్షర రూపం ఇచ్చాడు. ఇందాక ఉప్పల అప్పలరాజు గారు అన్నట్టు హరి ఆత్మకథ అన్నది కాదు, తాను చిన్నప్పటి నుంచి అంటే ఒక 5-6 సంవత్సరాల వయసు అప్పటి నుంచి తాను పరిసరాలని గమనించి, మనుషుల్ని గమనించి, వాళ్ళ జీవనాన్ని గమనించి దాన్ని అక్షరబద్ధం చేశాడు. ఇప్పటికీ ఒక విధంగా ఒక సామాజిక దృక్పథంతో తాను గమనించినవి అన్నీ తిరిగి ఈరోజు కథల రూపంలో మన ముందుకు తీసుకొచ్చాడు. ఆ రోజు ప్రజల చిత్రణ, రెండోది బర్మా కాందిశీకులు అనుభవించినటువంటి కష్టాలు, నష్టాలు, సమాజం వాళ్ళని చూసినటువంటి చూపు, ఇది ఇందులో చాలా నేను చదివిన తర్వాత చాలా పాజిటివ్గా చెప్పాడు హరి. నెగిటివ్ సైడు, ఎందుకంటే నేను ఆ ప్రాంతంలో పనిచేసిన వాడిని ఉద్యమంలో, చాలా నెగిటివ్ సైడ్ కూడా ఉంది. దాన్ని కూడా మనం చర్చించుకోవాలి. ఏదైనా చాలా మంచి ప్రయత్నం చేశాడు. ఇటువంటి కథలు రావాలి. ఎంతో ఊహల్లోకి ప్రజల్ని నెట్టేది కాదు, వాస్తవం అర్థం చేసుకునేటట్టు. ఈరోజు రచన అన్నది ఏదైనా ఒక విధంగా చరిత్ర లాంటిదే. ఈ చరిత్రను రికార్డు చేయడమే. మరి ఆ క్రమంలో తను బాల్యం నాటి నుంచి తను అక్కడ గమనించినవన్నీ కూడా ఒక విధంగా రికార్డ్ చేశాడు. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగించాలి. ఆ క్రమంలో ఉన్న వాస్తవాన్ని ఈరోజు ఉన్నటువంటి జనరేషన్కి తెలియదు. ఈరోజు ఉన్నటువంటి జనరేషన్కి తెలియదు. ఆ రోజు వచ్చినటువంటి కాందిశీకులు ఏ పద్ధతుల్లో అక్కడ నివాసం ఉన్నారు, ఏ రకమైనటువంటి బాధలు అనుభవించారు అన్నది ఈరోజు ఉన్నటువంటి ఈ తరం కూడా దాన్ని అర్థం చేసుకుంటే తప్ప మానవ సమాజం ఎలాగ అభివృద్ధి చెందిందన్నది అర్థం కాదు. ఈ క్రమంలో హరి చేసినటువంటి కృషికి అభినందనలు తెలియజేస్తాం. అంటే నా బాల్యంలో బర్మా క్యాంప్లో గడపడం జరిగింది. ఆ కాలంలో నేను చూసిన, నాకు అందుబాటులో ఉన్న సమాచారం, నాకు తెలిసిన కథకుడిగా తెలిసిన కథకుడు అబ్జర్వేషన్స్ని కథల రూపంలో పెట్టడం జరిగింది. ఇవి సారంగా వెబ్ మ్యాగజైన్లో, సారంగా అనే పత్రిక అమెరికా నుంచి వస్తుంది. అఫ్సర్ దానికి ఎడిటర్. సో ఆ పత్రికలో దాదాపుగా 19 నెలలు ఈ కథలన్నీ కూడా ప్రచురణ జరిగాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు బాగా ఆదరించడంతో వీటిని రేగోచ్చులు అనే సంస్థ పబ్లిష్ చేసింది హైదరాబాద్ నుంచి. ఇది నాకు చాలా సంతోషం. అలాగే ఇక్కడ తెలుగు డిపార్ట్మెంట్లో ఆవిష్కరణ జరుగుతుంది. ఇది ఇంకా చాలా గౌరవంగా కథకుడిగా నేను ఫీల్ అవుతున్నాను. వీటికి వచ్చిన ఒక ప్రత్యేక గుర్తింపు ఏంటంటే ఇవి మొట్టమొదటి కాందిశీకుల కథలుగా చెప్పుకోవచ్చు. అంటే తెలుగువారు చాలా ప్రాంతాలకు వెళ్ళారు. ఫిజీ దీవులకు వెళ్ళారు, మలేషియా వెళ్ళారు, సింగపూర్ వెళ్ళారు, అమెరికా వెళ్ళారు. కానీ ఒక్క బర్మా నుంచి మాత్రమే వాళ్ళు వెనక్కి రాబడ్డారు. ఇవన్నీ కూడా వెళ్ళిన వాళ్ళంతా శ్రామికులు, శ్రామిక కులాలకు చెందిన వాళ్ళు. వాళ్ళంతా వెనక్కి వచ్చిన తర్వాత అక్కడ బాగా బతికి ఇక్కడ ఎలా చితికిపోయారు, ఎలా వేరే వాళ్ళతో ఎలా మింగిల్ అవ్వడానికి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా కొంత ఆయన చెప్పినట్టు పాజిటివ్గా, అంటే దాంట్లో బ్యూటీనే నేను చూపించాను. అంటే కథలంటే ఎక్కువ కష్టాలు కన్నీళ్ళుతో పాటు అందులో కూడా వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు వాళ్ళ జీవితాలు అనేవి చూపించడానికి నేను ప్రయత్నం చేశాను. ఇది క్లుప్తంగా బర్మా క్యాంప్ కథల గురించి. ధన్యవాదాలు. తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు ఈరోజు మా తెలుగు శాఖలో హరి గారు రచించినటువంటి బర్మా క్యాంపు కథల సంపుటిని
ఆవిష్కరిస్తున్నాము. చాలా ఈ బర్మా క్యాంపు కథల్లో చాలా కష్టాలు, నష్టాలు, బాధలకు సంబంధించినటువంటి ఇతివృత్తం, కన్నీళ్ళకు సంబంధించి ఇతివృత్తం తీసుకొని రచయిత కథలు రచించినాడు. చాలా గొప్ప కథా సంపుటి ఇది. వీటికి సంబంధించినటువంటి పుస్తక సమీక్ష ఆచార్య ఈశ్వరమ్మ గారు చేస్తారు.